ఇక అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు భాగ్యనగరం మరోసారి వేదికైంది. బేగంపేట విమానాశ్రయంలో 4 రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 పేరుతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపడుతున్నారు. అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ వేదికైంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 పేరుతో ఇప్పటికే ప్రదర్శన మొదలైంది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు 21వ తేదీ వరకు కూడా ఈ ప్రదర్శన ఉండబోతుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగే వింతలు విశేషాలు చూసొద్దాం. విమాన రంగానికి మరింత ఊతమిచ్చేలా నిర్వహిస్తోన్న వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబైంది. ఈ నెల 21 వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం నిర్వహిస్తారు. 4 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలన్నీ చూపరులను కనువిందు చేస్తున్నాయి. విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తోంది. వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రదర్శన ప్రారంభమైంది. మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ సహకారంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఏవియేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అతిపెద్దదైన విమాన ప్రదర్శనలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్లో మనం చూసుకోవచ్చు. ఒకసారి రన్వే ఒకసారి చూద్దాం. మనం పూర్తిగా కొద్దిసేపటి క్రితమే ఎయిర్ బస్ లాంటి, ఎయిర్ ఇండియా లాంటి చార్టెడ్ ఫ్లైట్లు కావచ్చు, మరోవైపు విమానాలన్నీ కూడా ఇప్పటికే ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ జోన్లోకి వెళ్లకుండా పోలీసులు ప్రత్యేకంగా ఏదైతే ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. వచ్చే సందర్శకులు ఎవరైతే ఉంటారో 4 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉండనుంది కాబట్టి వచ్చే సందర్శకులు విదేశీ, స్వదేశీకి సంబంధించిన వ్యాపారులంతా వస్తున్నారు. వచ్చి ఏదైతే విమానాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ చూస్తున్నారు. ప్రత్యేక చాపర్లు, మరోవైపు హెలిప్యాడ్లు, హెలికాప్టర్లు, విమానాలు చూడొచ్చు. మనం ఇండిగోతో పాటు చాలా విమానాలు ఇక్కడ ఉన్నాయి. ప్రత్యేకంగా వివిధ రకాల చాపర్లు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఫ్లయింగ్ చేసి ఇక్కడ ప్రదర్శన దాదాపు 4 రోజుల పాటు ఉండనుంది. ఈ 2 రోజుల పాటు ఇవాళ రేపు విదేశీకి సంబంధించిన వ్యాపారులు మాత్రమే ఇక్కడ సందర్శన అలౌడ్ ఉంటుంది. 20-21 తేదీలు ఆ 2 రోజుల్లో కూడా ఇక్కడున్న కామన్ పబ్లిక్ అందరినీ కూడా అలౌడ్ చేస్తారు. మనం చూడొచ్చు విజువల్స్ కూడా. ప్రత్యేకంగా ఏదైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటూ కూడా VTFIS, ఇటు SBJతో పాటు మరోవైపు VTIBA ఎయిర్ బస్ లాంటి ప్రత్యేక చాపర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దాదాపు నిన్న కూడా ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వరకు కూడా ప్రత్యేకంగా ప్రదర్శనలు చేశారు. ఎగ్జిబిట్ చేస్తూ కూడా, స్కిట్స్ చేస్తూ కూడా చూపరులను ఆకర్షపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో దాదాపు ఇక్కడున్న బేగంపేట విమానాశ్రయానికి ఇప్పుడిప్పుడే విమానాలతో పాటు ఇటు చాపర్లు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా లాంటి విమానాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే సందర్శకులు కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా గత 2 వారాల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న విమానాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగే ఈ విమానాల ప్రదర్శనకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతి ఏడాది కూడా ఈ విమాన ప్రదర్శన అనేది ఉంటుంది. కానీ ఈ ఏడాది ఒక రోజులోనే 2 ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గత 2 ఏళ్ల క్రితం నిర్వహించిన క్రమంలో 15 నిమిషాలు మాత్రమే ఫ్లయింగ్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం 15 నిమిషాలకు పైగా ఫ్లయింగ్ ప్రదర్శన అనేది ఉంటుంది. అంటే ఒక్క రోజులోనే 2 సార్లు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇవాళ 18 మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఫ్లయింగ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ఇటు 5 గంటల వరకు కూడా ప్రదర్శన నిర్వహించారు. రేపు కూడా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రదర్శన ఉండబోతుంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు సంబంధించి కూడా సందర్శకులకు సంబంధించి 20-21 తేదీలో కామన్ పబ్లిక్ని అలౌట్ చేస్తారు కాబట్టి ఇప్పటికే బుక్ మై షోతో పాటు మీ ఇతర వెబ్సైట్ల ద్వారా కూడా బుకింగ్ చేసుకొని రావాలంటూ కూడా ఈ ఈవెంట్కి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇంకా 4 రోజుల పాటు అయితే ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HMTV, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి. వ్యాపారవేత్తలు, పరిశ్రమలు, విమాన ఆపరేటర్లు, తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్వేర్ సంస్థల్ని
ఒకే చోట చేర్చడానికి వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ఎంతో దోహదపడుతోంది. ఈసారి జరిగే ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5000 మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరవుతూ పలు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే విమాన ప్రదర్శన కొనసాగుతుంది. కేంద్ర మంత్రి దీన్ని ప్రారంభించారు. ఇప్పటికే హెలికాప్టర్ తో పాటు విమానాల ప్రదర్శన అనేది కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ EC 135 మోడల్ అనేది హెలికాప్టర్ ఉంది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏదైతే నిన్న కూడా ఇది హెలికాప్టర్ ద్వారా ఎగ్జిబిట్ చేశారు. నిన్న హుస్సేన్ సాగర్ వరకు కూడా ఇదే హెలికాప్టర్ ద్వారా ఇటు రౌండ్స్ వేశారు. దాదాపు ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ దాదాపు 10 కిలోమీటర్కు దాకా ఉంటుంది. 10 కిలోమీటర్ వరకు కూడా ఇది చుట్టూ రౌండ్స్ 3-4 రౌండ్లు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వాట్ అబౌట్ హెలికాప్టర్? This is a helicopter, the first air ambulance helicopter. Okay, helicopter inside the air ambulance fitted all equipment inside. Go anywhere. Approx 200 miles, right? 200 miles fly directly. Okay, with patient and with doctor, with nurse, to pilot and all, ventilator, monitor, defibrillator, every emergency medicine inside the air ambulance. Okay. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసే? Only emergency services. Only emergency service. We need a helicopter ambulance only in emergency. వాట్ అబౌట్ స్పీడ్? వాట్ అబౌట్ ఎగ్జిబిట్స్? This is 200 nautical miles per hour. మొత్తంగా చూసుకోవచ్చు గంటకు 200 మైల్స్ దూరం వెళ్తుందంటూ కూడా చెప్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో కూడా ఈ హెలికాప్టర్ దాదాపు ఎమర్జెన్సీ సర్వీస్ ద్వారానే ఉంటుంది. మనం చూడొచ్చు ఇందులో ప్రత్యేకంగా ఏదైతే విమానాలకు సంబంధించి ప్రయాణికులు వెళ్తుంటారో వెళ్తున్న క్రమంలో ఎమర్జెన్సీ ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే వెంటిలేషన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక్కడ డాక్టర్కి సంబంధించి స్టెథోస్కోప్ కూడా చూడవచ్చు. ఎమర్జెన్సీకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. వచ్చే ప్రయాణికులందరికీ కూడా ఎమర్జెన్సీ సమయంలో ఇది యూజ్ అవుతుంది. మొత్తంగా ఇలాంటి హెలికాప్టర్లన్నీ కూడా ఇక్కడ సందర్శనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రమే ఈ మనం చూస్తున్నటువంటి EC 135 హెలికాప్టర్ని యూజ్ చేస్తారంటూ కూడా ఇక్కడ ఏదైతే హెలికాప్టర్కి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇలాంటి హెలికాప్టర్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క హెలికాప్టర్కి ఒక్కొక్క విధంగా వివిధ రకాలుగా హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని కూడా ప్రస్తుతం ప్రదర్శిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో ప్రస్తుతానికైతే ఈ హెలికాప్టర్ అయితే యూజ్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఇది యూజ్ చేస్తాము. గంటకు 200 మైళ్ళు దూరం వెళ్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేంద్ర రెడ్డి, HMTV, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఏవియేషన్ షో ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలో జరుగుతుంది. ఈ ఏవియేషన్ షోకి సంబంధించి కూడా పలు దేశాల నుంచి కూడా ఏదైతే విమానాలు అయితే ప్రదర్శన చేయనున్నారు. దీనికి సంబంధించి బేగంపేటలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ట్రైనీ పైలట్స్ ఉన్నారు. ట్రైనీ పైలట్స్, ఎలా ఉండబోతుంది ఈ ప్రదర్శన ఏంటి? ఇక్కడ అన్ని స్టాల్స్ పెడతారండి. ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన పార్ట్స్ కానీ ఇంజన్స్ కానీ షోలాగ్ చేస్తారు. సో అవి చూసి వాళ్ళని మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు ఎయిర్ షో ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ చేస్తుంటాయి, మనవర్స్ అన్ని చేస్తుంటారు. అవి చూసి అంటే ముఖ్యంగా ఈ వింగ్స్ ఇండియా అనే ప్రోగ్రామ్ గత 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కదా. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఏంటి? ఫ్యూచర్ ఏముండబోతుంది? ఫ్యూచర్ అంటే ఎయిర్క్రాఫ్ట్స్ అన్ని డిస్ప్లేలో పెడతారు. సో దానివల్ల ఏంటంటే మన దగ్గర ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇవి వస్తాయి, ఈ టైప్ ఉంటాయి. సో కొంచెం బిజినెస్ పెంచుకోవడం అంటారు. బిజినెస్ అది ఉంటుంది. ట్రైనీ పైలట్స్కి కొంచెం నాలెడ్జ్ గెయిన్ ఇచ్చినట్టు ఉంటుంది. కావచ్చు, ప్రదర్శన కావచ్చు, ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ వస్తాయి కదా, లైక్ ఇప్పుడు బోయింగ్ 777 వచ్చింది, A350. సో విల్ బీ ఇన్స్పిరేషనల్ మాకు. అవన్నీ చూసి ఇది ఏదో ఒక రోజు వీల్ ఫ్లై అనే ఇన్స్పిరేషన్ మాకు వస్తుంది. సో అట్లా ఎంకరేజింగ్గా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా బోయింగ్ లాంటి ఇవన్నీ ఈసారి భారతదేశంలో మొట్టమొదటిసారి అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది ఫ్లయింగ్ అని? మీరు కమర్షియల్ ట్రైన్ పైలట్ కదా. అది బోయింగ్ అవన్నీ ఇప్పుడు ఫ్లై అయితే అవ్వదు, బట్ చూసి ఇన్స్పైర్ అవ్వడానికి వాళ్ళు ఇక్కడ తెచ్చి ప్రదర్శిస్తారు.
ఇది మొత్తంగా ట్రైనీ పైలట్స్ చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా పేరుతో ప్రస్తుతానికి అయితే ఏవియేషన్ షో అయితే నడుస్తుంది. ట్రైనీ పైలట్స్ అంతా కూడా అక్కడ ఏదైతే ప్రదర్శన ఉంటుందో ప్రదర్శన చూసి నేర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో దాన్ని ఎలా నడపడం వీటన్నిటికి సంబంధించి కూడా ఆ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో టెక్నికల్గా అవన్నిటికీ నేర్చుకోవడానికి కూడా ప్రస్తుతం అయితే వీళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకా ఏదైతే ప్రదర్శన అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బోయింగ్ 777 లాంటి భారీ విమానాలు ఏదైతే బేగంపేటలో ప్రస్తుతం ప్రదర్శించనున్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HM టీవీ, బేగంపేట నుండి. బేగంపేట కేంద్రంగా జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 షోకు రోజుకు 25 విమానాలకు పైగా ప్రదర్శనకు వస్తున్నాయి. 1,00,000 మంది ప్రదర్శన తిలకించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777X విమానం బేగంపేట ఎయిర్పోర్ట్కి ఇప్పటికే చేరుకుంది. ప్రపంచంలో ఎక్కడికైనా 2 గంటల్లోనే బోయింగ్ 777X విమానంలో ప్రయాణం చేయొచ్చు. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లోనే బోయింగ్ 777X ప్రదర్శించనున్నారు. ఇంకా ఈ విమానం లాంచ్ చేయలేదు, టెస్టింగ్ అయితే నడుస్తోంది. ప్రయాణికులు పయనించేందుకు 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాల ప్రదర్శన ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్లో మొదలైంది. బోయింగ్ 777X విమానం అనేది ప్రస్తుతం మనం చూడొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఇది లాంగ్ రేంజ్లో, వైడ్ రేంజ్లో పెద్దగా ఉంది. ఇదే కాకుండా ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకా మిగతా చాపర్లు, హెలికాప్టర్లు కూడా సిద్ధం సిద్ధం నెలకొంది. ప్రస్తుతం వీటన్నిటి కూడా ప్రదర్శిస్తారు. మనం చూస్తున్నటువంటి ఎయిర్ ఇండియాతో పాటు మరికొన్ని ఎయిర్ బస్ లాంటి విమానాలు ఉన్నాయి. వాటిని కూడా విమాన ప్రదర్శన చేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు ఇప్పటికే ఇవాళ రేపు కూడా విదేశీ, స్వదేశీకి సంబంధించిన వ్యాపారస్తులంతా కూడా దీన్ని సందర్శిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు కావచ్చు, భారతదేశంలో పెట్టుబడులు, వాటన్నిటికి సంబంధించిన ఏవియేషన్ ప్రదర్శన అనేది కొనసాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో విమానాల ఎదుగుదల, విమానాల పరిస్థితి, ఒకవేళ ఫ్లయింగ్ లాంటి పరిస్థితులు అన్నింటినీ గమనించి కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ షోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బోయింగ్ 777 లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ బోయింగ్ 777 వాహనం అనేది ఈ పూర్తిగా ప్రత్యేకమైనది. మనం చూడవచ్చు ఇప్పటికే ఇది టెస్టింగ్లో ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఎయిర్ బ్యాలెన్సింగ్ కోసం ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇది అందుబాటులోకి రానున్నది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఎయిర్ బ్యాలెన్సింగ్ కోసం ప్రస్తుతం టెస్టింగ్ నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పుకోవచ్చు. ఇది చాలా దూరం వరల్డ్ వైడ్లో ఎక్కడికైనా దాదాపు 20 గంటల్లోనే ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ సందర్శకులకు వీళ్ళకు వచ్చేవారికి కూడా వీళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. బోయింగ్ 777X మాడ్యూల్స్ ఏంటి, ఇది ఎలా ఎగరగలుగుతుంది, ఎంతసేపట్లో డెస్టినేషన్ చేరుకోగలుగుతుంది అన్న అంశాలపై కూడా సందర్శకులకు అందరికి కూడా బోయింగ్ 777X సంబంధించిన మేనేజ్మెంట్ ప్రస్తుతం వివరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇది లాంగ్ రేంజ్ లో, అంటే ఒక్కసారిగా ఏదైతే విదేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కడ కూడా కనెక్టివిటీ ఫ్లైట్లు అవసరం లేకుండా ఈ ఫ్లైట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్న విజువల్స్ లో సందర్శకులంతా కూడా వచ్చి ఏదైతే వీటన్నిటిని కూడా సందర్శిస్తున్నారు. మనం చూడొచ్చు ఏదైతే శాంపిల్ గా ఇక్కడ సీట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సీట్లలో ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో ఏదైతే ప్రయాణికులంతా కూడా ఇక్కడే ఇందులోనే సీటింగ్ కూర్చొని వెళ్తారు. మనం ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతం టెస్టింగ్ అనేది నడుస్తుందని కూడా బోయింగ్ సంబంధించిన నిర్వాహకులు అయితే చెప్తున్నారు. రాబోయే రోజులలో ఇది ఎలా యూజ్ అవుతుంది అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం సందర్శకులకు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు ఇది వైడ్ రేంజ్ గా చాలా లాంగ్ లో ఉంది. ఇందులో 450 పైగా ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. వచ్చే ప్రయాణికులకు కూడా ప్రస్తుతానికైతే ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ లో సందర్శనార్థం ఉంచారు. ఇక్కడ నుంచి మరికొద్ది సేపట్లోనే బోయింగ్ 777X అనేది బయలుదేరి మిగతా ప్రాంతాలకు వెళ్తుంది. మనం చూడొచ్చు దీని అంతా మానిటరింగ్ చేయడానికి ఒక సర్క్యూట్ బ్రేకింగ్ ప్యానల్ అసెంబ్లీ అనేది ఒక టెక్నికల్ ఇక్కడ అంతా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే సందర్శకులందరికీ కూడా ఏదైతే వాళ్ళ బోయింగ్ సంబంధించిన 777X వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఈ మెషినరీ ఎలా పనిచేస్తుంది, ఈ ఫ్లైట్ అనేది ఎంత తొందరగా వేగాన్ని అందుకుంటుంది, ఎంత తొందరగా డెస్టినేషన్ చేరుకుంటుంది అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే అన్ని వివరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో 2 సంవత్సరాల్లో కూడా ఈ బోయింగ్ 777 ఫ్లైట్ అనేది ఇక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ స్పీడ్ మీటర్ చూడొచ్చు. ఈ స్పీడ్ మీటర్ ద్వారా కంట్రోల్ చేయడం, మరోవైపు మ్యాక్సిమం మినిట్స్ అనేది ఈ టైం సెకండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మీటర్ ద్వారా కూడా ప్రత్యేకంగా ఏదైతే ఫ్లైట్ ఎగురుతున్న క్రమంలో ఇక్కడ
ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, స్పీడ్ రేంజ్ కావచ్చు, వీటన్నిటి కూడా కంట్రోల్ చేసేందుకు ప్రస్తుతం ఇది టెస్టింగ్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనైతే బోయింగ్ 777X అనేది అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని ఎక్కడికైనా కూడా ప్రయాణికులు వెళ్ళాలంటే ఇప్పటికే కనెక్టివిటీ ఫ్లైట్ల ద్వారా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, కానీ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ బోయింగ్ 777 ఫ్లైట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది మాత్రం అందుబాటులోకి వస్తే దాదాపు 20 గంటల్లోనే విదేశాల్లో ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం అయితే ఉంది. టెస్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఇందులో ప్రయాణికులు ప్రస్తుతానికి అయితే ప్రయాణించరు. మరి 2 సంవత్సరాల్లో కూడా ఈ టెస్టింగ్ అనేది పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ప్రయాణికులు ఇందులోకి ప్రయాణించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటే బోయింగ్ 777X అనేది పూర్తిగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తానికి 20 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది బోయింగ్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HM TV, బెంగపేట ఎయిర్పోర్ట్ నుండి.